ప్రభు సన్నిధిలో దీనంగా మొరపెట్టుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి నన్ను మరుగు చేసుకుని మీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో చూటిగా చక్కగా మాట్లాడాలి. ప్రభువా, లైవ్ ఇచ్చిన కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. బాధలో, శోధనలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్న బిడ్డలందరినీ పరామర్శించండి. దేవా, నీ వాక్యము అనేకులకు నాయన చేరుట కృప చూపండి. అనేకులు మీ అన్ని విశ్వాసం ఇచ్చి మీ అందరూ నాయన వారు స్వస్థత పొందినట్లు ప్రతి బిడ్డను బలపరచమని, వింటున్న వారిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గమనించండి. ఈరోజు నేను చెప్పే అంశం బాగా గమనించాలి. దేవుడు ఎన్ని విధాలుగా మనుషులతో మాట్లాడుతుందో తెలుసా? ఎలా నేను చెప్పే అంశం చాలా మందికి మర్మం తెలియదు. తెలుసుకోవాలి వాక్యం నుంచి. దేవుడు మనుషులతో ఎన్ని విధాలుగా మాట్లాడుతాడో లేఖనములను బట్టి మీరు గమనించండి. ఇలా నేను చెప్పే అంశం మరొకసారి గమనించండి. లైవ్ వింటున్నవారు, ఇక్కడున్నవారు, మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం గమనించండి. దేవుడు మనుషులతో మాట్లాడతాడు, కానీ మనుషులు అది గ్రహించలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా దేవుడు మనుషులతో మాట్లాడతాడో మీరు గ్రహించండి. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక తీసుకోండి. బైబిల్లో 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ ఉన్నవారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించండి. చూడండి. బైబిల్స్ పూర్వకాలమందు చూడండి, పూర్వకాలమందు నానా విధములుగా, నానా సమయంలో మన పితరులతో మాట్లాడిన దేవుడు అని రాయబడ్డది. మరి మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మీతో ఎవరితోటైనా దేవుడు మాట్లాడుతుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడుతాడో లేఖనములను మీరు తెలుసుకుంటే బాధలో, రోగంలో, కష్టంలో, శోధంలో, దుఃఖంలో, మరణంలో దేవుడు ఆదరిస్తాడు. రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అందుకే మర్మాలు తెలుసుకోవాలి, ప్రభువుని నమ్మాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్లియర్ గా రాయబడ్డది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మరి ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాడా? మనం గుడికి వచ్చినంత మాత్రంలో భక్తులం అనుకోవద్దు. దేవుని స్వరం వినాలి. దేవుని మాటలు విన్నప్పుడు జీవితంలో ఏ తెగులుని గుడారం రాదు. ఎవరెన్ని అపనిందలు వేసినా, నీ మీద నీకు ఎంత ఆర్థిక సంబంధమైన లోటు వచ్చినా దేవుడు సరి చేస్తాడు. అది నేను నమ్ముతున్నా. నీకు రోగం వచ్చినా దేవుడు బాగు చేస్తాడు, అది నమ్ముతున్నా. ఎందుకంటే దేవుని లోతైన మర్మాన్ని ఇప్పుడు లైవ్ వింటున్న బిడ్డలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. నానా విధములుగా, నానా సమయాల్లో దేవుడు మాట్లాడతాడు. అయితే మీకు ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నా. మనము ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడితేనో, లేదా ఒక కలెక్టర్ గారితో మాట్లాడితేనో, లేదా ఒక మంత్రి గారితో మాట్లాడితేనో, సీఎంతో మాట్లాడితేనో ఇంత ఫీల్ అవుతాం కదా. కానీ దేవునితో మాట్లాడడం అది నేర్చుకోవాలి. నానా విధాలుగా దేవుడు మాట్లాడతాడు. ఈ మర్మాన్ని మీకు తెలుస్తలేదు అసలు. మీరు తెలుసుకోవాలి. వాక్యం వింటున్న వారు, లైవ్ వింటున్న వారు, చర్చకొచ్చేవారు, విశ్వాసులు ఎప్పుడు దిగజారిపోకండి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ రోగ సమయంలో మాట్లాడతాడు. ఆర్థికంగా నువ్వు నశించిపోయిన స్థితిలో దేవుడు మాట్లాడతాడు. మరి లోక సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు క్లియర్ గా వ్రాయబడ్డది. నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని వ్రాయబడ్డది. ఇప్పుడు
నేను మిమ్మల్ని అందరి వాక్యంలో తీసుకుపోతున్నా, గమనించండి. నానా విధాలుగా దేవుడు మాట్లాడతాడు. ఒక విధం చెప్తున్నా, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఎప్పుడైనా లైవ్ వింటున్న వారు, చర్చకు వచ్చేవారు, విశ్వాసులు, బైబిల్ పట్టుకున్న మీతో ఎప్పుడైనా ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడినా మనం పరిశీలించుకోవాలి. టెస్టర్ పెడితే ఆ ఊళ్ళో కరెంట్ ఉందా లేదా తెలిసిపోతుంది. డైరెక్ట్ మనిషికి దేవునితో లింకప్ సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ఈ లోకంలో భయపడవలసిన పని లేదు. ఆర్థికంగా మనం దిగజారిపోయినా, లాస్ వచ్చినా భయం లేదు. ఒక భక్తుడు హబక్కుకు ఏమంటాడు తెలుసా? చేనులో పైరు పండకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తా, నా దేవుని యందు సంతోషిస్తా. ఏ లోటు వస్తేంది? ఒకసారి చూడండి, ఆర్థికంగా యోబు కొడుకులను కోల్పోయింది, ఆస్తి పోయింది. ఆ దేశమందంతటా అతడు ధనవంతుడని రాయబడ్డది, అతడు నీతిమంతుడు భక్తిపరుడని రాయబడ్డది. అంతా పోయింది. కానీ యోబు ఎంత ధైర్యమైన మాట అంటే తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం అంటామా, అరే నువ్వు గుడికి పోయినావు, నీకు లాస్ ఎందుకైంది అని ఇంకా నిలదరిపోతాం. నేను ప్రభు వాక్యాన్ని బట్టి మీకు బలపరుస్తున్నా. గమనించండి, దేవుడు నానా సమయములుగా, నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు మనకున్నాడు. ఎప్పుడు దిగజారిపోకండి. దయచేసి మీరు గమనించండి, ఆలోచించండి. నానా విధాలుగా దేవుడు మాట్లాడతాడు. ఫస్ట్ దేవుని వాక్యానికి మీరు వెళితే దయచేసి ఒకసారి ఆదాముతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిండు. ఫస్ట్ ఆదాముతో మాట్లాడిండు. ఆదాము తెలిసింది కదా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల సాటుకు నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నా అంటాడు ఆదాము. ప్రత్యక్షంగా మాట్లాడిండు. ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ యొక్క జీవిత యాత్రలో నువ్వు ప్రత్యక్షంగా దేవుని మాట వింటున్నావా? వింటలేవు. సెల్ ఫోన్లు పెట్టుకుంటారు, టీవీలు పెట్టుకుంటారు, ఆ మాటలు వింటారు, వార్తలు వింటారు, లోకానుసారమైన మాటలే వింటున్నారు. దేవుడు ప్రత్యక్షంగా ఆదాంతో మాట్లాడతాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాం చెప్పే సమాధానం ఏంది? ప్రభువా నేను నీ స్వరం విన్నప్పుడు చెట్ల సాటుకు దాక్కున్నా. అరే ఆదామా ఎందుకురా ఉద్దన్న పండు తిన్నావా అంటే, ఈ అవ్వ నాకు ఇచ్చిందని అవ్వ మీద సాగు చెప్పాడు. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, బిడ్డ గుడికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని విను. దేవుడు ప్రత్యక్షంగా ఎప్పుడైనా గుడికి వస్తున్నప్పుడు ఇతడు మాట్లాడిందా? ఒకటి, ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడతాడు, ఏం అభ్యంతరం లేదు. ఇంకా కయ్యేను పిలిచిండు దేవుడు 4వ అధ్యాయంలో, ఒరే కయ్యేను ఎక్కడున్నావు అంటే, దేవునితో కయ్యేను ఏమంటాడు తెలుసా? ఏం నా తమ్ముడికి నేను కావాలి అని అంటాడు. ఒక దేవుడు అంటే లెక్కలేదు. కయ్యేను నువ్వు చేసిన పని ఏంది? నీ తమ్ముని రక్తం నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది అన్నప్పుడు, నేను నా తమ్ముడికి నేనేమన్నా కావాలి అని దేవునితో దురుసుగా మాట్లాడాను. దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మాట్లాడతాడు. క్రైస్తవ సమాజమా, మన దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడు, యుగాయుగముల దేవుడు అని మనం చెప్పుకుంటాం గొప్పగా. కానీ ఎప్పుడైనా ప్రత్యక్షంగా నీతో మాట్లాడిండా దేవుడు లేడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి మాట్లాడకుంటే ప్రభు స్వరాన్ని వినడానికి మన చెవులను, మరి దేవుని స్వరం వినడానికి హెచ్చించుకుందాం. ఇంకోటి, దేవుడు ప్రత్యక్షంగా ఎవరితో మాట్లాడింది తెలుసా? నోవాహుతో మాట్లాడాడు. నోవాహు, నేను ఈ ప్రపంచాన్ని బాగా మంచిగా సృష్టించిన, కానీ ఈ ప్రజలు చూడండి, ఈ ప్రజలు ఏం చేసింది తెలుసా? మొత్తం పాపం చేసిండ్రు. కాబట్టి నేను దివారాత్రంలో 40 రోజులు వర్షాన్ని కురిపిస్తున్నా. కాబట్టి నువ్వు, నీ కుటుంబం, నీ కోడళ్ళు, కొడుకులు అందరూ ఒక ఓడ చేసుకొని అందులో బ్రతకండి అని చెప్పిండు. దేవుడు చెప్పినట్లు నోవాహు ఒక ఓడను తయారు చేసుకున్నాడు.
40 రోజులు దేవుడు కుండపోత వర్షాన్ని కురిపించింది. ఆ వర్షంలో దేవుడు చెప్పినట్టు చేసిండు కాబట్టి కొడుకులు కోడాళ్ళు యావదాస్తంతా అందులో చేర్చుకున్నారు. షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా దేవుని బిడ్డలారా, ఇక్కడ 6వ అధ్యాయం ఆదికాండంలో రాయబడి ఉంటుంది. అది నేను మీకు చెప్తున్నా వినండి. నోవాహుతోటి ప్రత్యక్షంగా మాట్లాడండి. ఓడలు సిద్ధం చేసుకున్నాడు, కొడుకులు కోడళ్ళు అందరూ అందులో ప్రవేశించారు. 40 రోజులు దివారాత్రులు కుండపోత వర్షం. ఆ ఒక్క కుటుంబమే రక్షింపబడ్డది. ఇంకొకటి నేను మీకు చెప్తున్నా, దేవుడు ప్రత్యక్షంగా కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఆ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా 40 రోజుల వానకు అందరూ చచ్చిపోయింది. ఒక్క నోవాహు కుటుంబం ఒక్కటే రక్షింపబడ్డది. నేను మీ అందరికి చెప్తున్నా, ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడతాడు. మీరు గమనిస్తున్నారు లేదా? మీరు ఏమైనా ఇవాళ ఏం తిందాం, రేపు ఏం కట్టుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఇల్లు ఎట్లా, భూమి ఎట్లా, జాగ్రత్త, ఇవే చింత. నేను మీకు ఒక్కటి చెప్తున్నా, దేవునితో సావాసం చేసి దేవుని స్వరం వినండి. ఎప్పుడైనా విన్నారా ప్రత్యక్షంగా అని అనుకుంటున్నా. ఇంకొక అబ్రామ్ తోటి ప్రత్యక్షంగా మాట్లాడిండు. అబ్రామా, నేను నీ విశ్వాసాన్ని చూసిన, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా అంటే అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు 99 ఏళ్ళు, ఇప్పుడు నా కొడుకు నీకు రాము, మంచి ఏజ్ లో ఇయ్యలే కదంటే, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. బైబిల్ వాక్యం ప్రతిది కూడా నమ్మాలి. నువ్వు దేవుని వాక్యం కాదన్నా, నువ్వు నమ్మకపోయినా అది నెరవేర్చబడుతుంది. దేవుడు అబ్రాహాముకు 100 సంవత్సరాల తర్వాత ఒక ఇస్సాకునిచ్చి, ఒక కొడుకునిచ్చింది. ఈ ఇసుకని లెక్క పెట్టు, పిడికని ఇసుకని తీసుకొని లెక్క పెట్టమంటే లెక్క పెడతారా? నువ్వు ఎంత 7 డిగ్రీ చదివింది, ఎంత చదువుతుంది, పిడికని ఇసుకని తీసుకొచ్చి లెక్క పెట్టమంటే లెక్క పెట్టలేదు. నీ సంతానం అలా ఉంటుందని ఆశీర్వదించిండు. అరే, లేక లేక ఒక్క కొడుకునిచ్చి ఎంతమంది ఇస్తున్నావంటే ఎంత ఆశ్చర్యం చూడు. అందుకే దేవుని నమ్మాలి. మన జీవితంలో ఇలా ఏమిటి కావచ్చు, రోగంతో ఉండొచ్చు, రేపు ఇదే పరిస్థితులు ఉంటామా? ఉండం. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. దయచేసి మీరు గమనించండి. ఇంతవరకు మీతో ఎవరితోటైనా ప్రత్యక్షంగా మాట్లాడలేదు అంటే ప్రభు స్వరం కొరకు మీరు మాట్లాడాలి. నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తా. దేవుడు పెద్దోళ్ళతోటే మాట్లాడతాడు అనుకోకండి. చిన్న పిల్లోడు సమేలు తోటి 4 సార్లు మాట్లాడాడు. సమేలు దేవాలయంలో ఏది దగ్గర పనిచేసుకుంటూ దేవాలయంలో పడుతున్నాడు. సమేలు అని దేవుడు పిలిచిండు. ఎప్పుడు ఇంత పెద్దోళ్ళమైన మనం చాలా చెప్పుకుంటాం, ఓ నేను రెవరెండును, నేను బిషప్ను, ఓ పెద్ద ఆఫీసర్. ఎవరు అనలా. దేవుడి స్వరం విన్నవా లేదా ఒక్కటి అది ఫస్ట్ తెలుసుకో. ఎందుకంటే మనం వెళ్ళిపోవాలి. ఇది 70 ఏళ్ళ యాత్రే. నువ్వు ఎంత చేసినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఏ రకంగా సంపాదించుకున్నా 70 ఏళ్ళలో కొంచెం అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ సిద్ధపడి అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని మాటలు విన్నవా లేదా ఒకసారి ఆలోచించుకో. ఫస్ట్ దేవుడు ప్రత్యక్షంగా సామ్యాలు పిలిచిండు. సామ్యాలు ఆ ఏలి కొడుకులు వ్యభిచారులు, దుర్మార్గులు, దేవాలయానికి వచ్చే స్త్రీలను పాడు చేసిండు. కాబట్టి వాళ్ళకు మరణం వస్తుంది అని చెప్పు అని చెప్పాడు. వెంటనే సమయాలు అంత చిన్నోడు ఇంత పెద్దకి వచ్చి చెప్పగలుగుతాడా? ఈ అయ్యగారు ఏమనుకుంటారు, అయ్యగారు కొడుకులు దుర్మార్గులు అంట. దేవుడు నాకు రాత్రి చెప్పిండు. మెల్లగా చిన్నోడా ఇక్కడ రాత్రి దేవుడు ఏం చెప్పిండంటే, అయ్యా మరి ఇట్లా చెప్పిండని సమయం లేదు చెప్పాడు. అలాగే దేవుడు చేసేసిండు. ఇంకొకటి ప్రత్యక్షంగా దేవుడు యోనాను పిలిచిండు. యోనా, ఈ నినివే పట్టణస్థులు నా దృష్టికి బహు పాపాత్ములు, చాలా దుర్మార్గులు. కాబట్టి వాళ్ళకు మారుమనసు పొందుతారా లేదా అని వెళ్ళి చెప్పు అంటే, ప్రత్యక్షంగా దేవుడు పిలిచి యోనాన్ని పిలిచి చెప్తే, ఇటుపో యోనా, నినివే పట్టణానికి పోయి చెప్పన్నప్పుడు వేరే పట్టణానికి వెళ్ళిపోతుండు. ఆ పట్టణంలో ఇప్పుడు మనము ఈ నుంచి గల్పూర్ పోవాలంటే ఆటోలో, మోటార్లలో, స్కూటర్లో మీద పోతాం. అప్పుడు వేరే కన్సిస్కి పారిపోయేటప్పుడు
పడవలు ఎక్కిపోయి కూర్చున్నాడు. దేవుడు ఏం చేసిండు తెలుసా? పెద్ద తుఫాన్ తెప్పించిండు. ఆ పడవలో కూర్చున్నాక పెద్ద తుఫాన్ వచ్చింది. బాగా గమనించండి, ఇది వాస్తవం. పెద్ద తుఫాన్ వచ్చింది. అరే ఏంది ఆగుతలేదు, ఓడకి తలకిందులయ్యి నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతుంది. ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి లోపల పడేసిండు. దేవుడు చెప్పినట్టు వినలేదు. ఇప్పటి ప్రజలు కూడా బ్రదర్ కడుపుకే దాసులై దేవుని వాక్యాన్ని వింటలేరు. ఆ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే విధేయత లేదు, పిల్లలకు అంత లవ్ మ్యారేజ్ కేసులో పడ్డారు. ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇంకా చెడిపోతాను. నేను మీకు ఒకటి ప్రభు వాక్యాన్ని మరి చెప్తున్నా. దేవుడు ప్రత్యక్షంగా యోనాతో చెప్తే ఒక సేవకుడే నిన్వేకు పోయి చెప్పువో దేవుని స్వార్థ అంటే తర్శీషు కారిపోతాడు. దేవుడు పెద్ద తుఫాను పుట్టించిండు. కేవలం బట్టి కీడు వచ్చిందని అక్కడ చుట్టి వేసుకుంటే యోనా పేరు మీద వచ్చింది. అయ్యా, నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని ఎదుట నేను తప్పు చేసిన, నన్ను బట్టే ఈ కీడు వచ్చిందని ఒప్పుకుంటాడు. నన్ను ఎత్తి సముద్రంలో వేయమంటాడు. ఏసీలు కాంగా అయిపోయింది. దేవుడు ప్రత్యక్షంగా చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తాడు? నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. మీ అందరికి తెలుసు, ఈ వారం మొత్తం అమెరికా పెద్ద రాజ్యం అని చెప్పుకుంటాను కదా. ఇక్కడ దేశపోతే అందరు పోయి అమెరికాలో ఉంటాను కదా. ఎవ్వరు పోయి ఆగుతలేవు మంటలు. పెద్ద సిటీని అడ్డుకొని పోయి దేశాలు రాష్ట్రాలన్నీ కాలిపోతున్నాయి. ఇంకా మండుతుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభువులు అక్కడక్కడ భూకంపంలో కరువులు ఇవన్నీ వేదంలో ప్రారంభమైతే బీరెడీ సిద్ధంగా ఉండండి. తెలుసా? అయితే ఈ అమెరికా అంతా కాలిపోవడానికి ముందే ఒక ఆమె దేవుని సువార్త చెబుతుంది, నమ్మండి, దేవుని వాక్యం నమ్మండి. ఈ పట్టణానికి అక్కడ వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ప్రతి టీవీలో కూడా వస్తుంది, మీకు తెలియాలని నేను చెప్తున్నా. అక్కడ మా పాలకులు దేశాన్ని పరిపాలించాకనే తప్పుడు సమాచారం చేసిండు. దేవుడు లెక్కలేదని, దేవుడు ఎవరు, మనం ఇంత పెద్ద ఆస్కార్ అవార్డులు అన్ని మనం చేసుకున్నాం, దేవుడు లేడు, దేవునికి 0 మార్కులు అని చెప్పి అక్కడ నేను మీకు షార్ట్ గా చెప్పేస్తున్నా. దేవునికి 0 మార్కులు మనం అంతా ఎంత పెద్దగా చేసినామని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. 5వ తారీఖే, మొన్న 5వ తారీఖే మంటలు వేసి అదే ఆ రాష్ట్రము అమెరికా సగం వరకు కాలిపోయింది. పాలకులు ఏం చేస్తారు? ఏ ఫ్లైట్ ఏ ఎయిర్ప్లేన్ లో పోయి ఆపినా ఆగుతలేవు. అక్కడి గాలులు వడగాలులు ఎట్లా వచ్చినాయి తెలుసా? 1 గంటకు 5 ఉండొచ్చు మనం పోయి. అంత వడగాలులు ఎవ్వరు ఆపడం నుంచి అయితే లేదు. ఇప్పటికి ప్రజెంట్ కూడా నేను మీకు చెప్తున్నా, దేవుడు ప్రత్యక్షంగా కొన్ని కార్యాలు చేసినప్పుడు ఇకనైనా నమ్మండి. నానా విధములుగా నానా సమయాల్లో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. అక్కడ ఒక విశ్వాసం చెప్తుంది, నమ్మండి, పాపం నుంచి రక్షణలోకి రండి, ఈ పట్టణాన్ని దేవుడు కాలబెట్టబోతుందని 1 వారం కిందనే చెప్పింది. నమ్మలేదన్న మాట. నేను మీ అందరికీ ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఇకనైనా తినుడు తాగుడు ఇదే లోకం అనుకోకండి. మనం వెళ్ళిపోవాల్సింది వేరే రాజ్యం ఉంది. ఈ పరదేశంలో మనం ఇవాళ కనబడతాం, రేపు మాయమైపోతాం. దేవుడు ప్రత్యక్షంగా చెప్పినప్పుడు మీరు మారకపోతే ఇక దేవుడు ఏం చేయలేడు. ఆమె చెప్పినప్పుడు వినలే. ఆస్కార్ అవార్డు ఆ ఒక్కొక్క ఇల్లు కోట్లతోటి కట్టబడిన ఇల్లు కాలిపోతాయి. కార్లు కూడా ఈ నుంచి తొందరగా పోదాం హైదరాబాద్ కంటే మధ్యలో అడ్డుకుంటాయి. హైదరాబాద్ గంటల హైదరాబాద్ జరుగుతుంది. అంత వేగంతో వస్తున్నాయి కార్లు. ఎంత భయంకరం. యోనా కూడా దేవుడు ప్రత్యక్షంగా చెప్తే ఆ నిన్వే పట్టణానికి పో యోనా అంటే పోయిందా? మళ్ళీ తర్వాత యోనా శాపకట్టులో 3 రోజుల నుండి మళ్ళా ఒడ్డు కక్కబడి ఇప్పటికైనా పట్టణానికి పోయి చెప్పేటట్టుంటే కొంతమంది రక్షింపబడతారు కదా. ఏ బాబు పాపం లేదురా, తాగకురా, భక్తిగా ఉండరా అంటే కొంతమంది హృదయాన్ని తిప్పుకొని దేవుని వైపు వస్తారు కదా. కానీ దేవుని సువార్త చెప్పక హాయిగా తినుకుంటున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తున్నా, మనం కూడబెట్టుకున్నది సంపాదించుకున్నది చచ్చిపోయిన రోజు ఎత్తుకపోలేము. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యంలో నీతిని వెతకండి. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఇప్పటికైనా కనుగొనండి. అక్కడ
అమెరికన్ అయితే సగము ఆగమైపోయింది. ఇప్పుడు అక్కడ ఏం తెలుసా, ఇంకా చాలా ఘోరమైన, నేను మీకు చెప్పలేకపోతున్నా కానీ ఆడోళ్ళే పెళ్లి చేసుకోవచ్చు, మొగోళ్ళే పెళ్లి చేసుకోవచ్చు అని అక్కడ పరిపాలించే ఆ ప్రధానమంత్రి ప్రకటించిండు, చట్టం చేసిండు. ఎంత తప్పు అమెరికాలో దేవునికి విరుద్ధమైన పనులు చేయడంతో మొత్తం దేవుడు బుద్ధిగా చేసిండని నేను చెప్పగలను. తప్పుతలేదు కదా. నేను మీకు చెప్తున్న, దేవుడు కొన్ని ప్రత్యక్షంగా చెప్తాడు. ఇప్పటికైనా మారండి, మానవలసి పొందండి. మన ఊర్లోకి వెళ్ళినా ఎన్ని అద్భుతాలు చూసిండు, మొదటి యుగంలో చూసిన అద్భుతాలు చూసిండు, చూడలేదా? దయచేసి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఇప్పటికైనా కన్ను తెలుసుకోండి. ఇంకా దేవుడు ఇంకో రకంగా కూడా మాట్లాడతాడు. ఏం తెలుసా? దేవుడు దూతల ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడైనా నేను క్రైస్తవుని, నేను పెద్ద పాస్టర్ అని మనం ఫీల్ అవుతాం, నేను విశ్వాసాన్ని చర్చకొచ్చినట్టు బాగా ఫీల్ అవుతాం. దేవుడు తన దూతల ద్వారా ఎప్పుడైనా మాట్లాడినా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. లైవ్ వింటున్న వాళ్ళు, నా వాక్యం వింటున్న వాళ్ళు, దేవుడు తన దూతలను బట్టి కూడా మాట్లాడిస్తాడు. అది వాస్తవమే. ఒకసారి గమనించాడు. నేను షార్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. మరియ గర్భవతి అయింది. అది పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని చక్కగా వ్రాయబడి ఉన్నది. దేవుడు అంటే ఎవరో ఏందో దేవుని మర్మమే తెలియని మీకు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి అయితే చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను ఏదేమైనా దేవుని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, సృష్టి ఆయన మూలంగా కలిగిందని గమనించండి. ఇక్కడ దూతను పంపి, మరియా నీకు పరిశుద్ధురాలు, నీకు ఒక కుమారుడు కలుగుతుండు, ఆయన కేసు అని పేరు పెట్టుకోవాలి. కనక ముందే చెప్పింది, అది జ్ఞాపకం లేదా? దేవుడు మరియ చెప్పిండు ఈ విషయం. ఈమె గర్భవతాటాన్ని లోక సంబంధంగా యోసేపు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. యోసేపు నువ్వు వెళ్ళి మరియం చేర్చుకో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని దేవుడు క్లియర్ గా దూతను పంపి ఆయన చెప్పింది. ఎప్పుడైనా దేవదూతలు వచ్చి మీతో మాట్లాడిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవదూతలు వస్తారు. అది రియల్ నేను చెప్పేది. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకమైన నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి చెప్తున్నా. ఒక అయ్యగారు నన్ను కొట్టాలని వచ్చిండు, ఇట్లా గల్లబట్టి నేను ఏం చేయగలను? ఆ పిల్లల్ని గల్లబడితే వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఏం తప్పలేదు. కట్టెదే పని కట్టెదే ఇట్లనే ఇంత పెద్ద స్టాప్ ఇట్లనే దిగిను. నేను అప్పుడు ఏం ఆ పిల్లోడు ఏం మాట్లాడతాడు ఇట్లా చూసిన. అప్పటి నుంచి అయ్యగారు నన్ను కొట్టలేక నన్ను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నాకు బైబిల్ ట్రైనింగ్ ఇప్పించి నన్ను ఇట్లా చేసిండు. నేను మీ ప్రభునందు చెప్తున్నా. ఎందుకంటే యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. నువ్వు ఆర్థికంగా కుమిలిపోయినా, రోగంతో చితికిపోయినా, మరణం మన ఇంట్లో వచ్చినా ఏమొద్దు, ఎన్ని రోజులున్నా పోతాం, కానీ యేసయ్యతో కలిసి సాగిపోదాం. వింటున్నా, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. దేవుడు తన దూతలను పంపి మాట్లాడతాడు. ఇంకొకటి, దేవదూత కొన్నేళ్ళ దగ్గరకు వచ్చింది. కొన్నేళ్ళు నీ ప్రార్థన, నీ ధర్మ కార్యంలో జ్ఞాపకార్థంగా వచ్చినవన్నీ దేవుడు తన దూతను పంపిండు. ఇంకొకటి చెప్పనా, బిలాము దేవుని సేవకుడని బిలాము బాగా వాడబడ్డాడు. బిలాము ఏ మాట అంటే ఆ మాట జరుగుతుంది అనుకున్నప్పుడు బిలాముకు బాలాకు రాజు ఏం చేసిండంటే, నువ్వు ఆ ఇశ్రాయేలు దేవుని బిడ్డలను శపించుకురా, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. మంచిగా గాడిలో దండ కట్టుకొని పోతాంటే దూషణ ఖడ్గం పట్టుకొని దేవతకు అక్కడ ఉన్నది. బిలాముకు కనబడతలేదు. ఎందుకు పోతాడు తెలుసా? దేవుని బిడ్డలను శపించడానికి పోతాడు. ఆ గాడిని బాగా కొడుతుండు. అప్పుడు దేవుడు నోరు తెరిచిండు. గాడిద, ఏం బిలాము నన్ను ఎందుకు కొడుతున్నావు? నాకు ఈ పంతం అడుగుతుంది. నేను నీ గాడిదనే కదా, నీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసినా చూడు, దేవదూత దూషణ ఖడ్గం పట్టుకొని ఉన్నది అనగానే అప్పుడు ఇట్లా దూషిండు దేవదూత. దేవుని బిడ్డలారా, గుడికి వస్తున్నావు, ఇంకా దేవదూతలు లేదు, దేవుడి స్వరం లేదు. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడని చెప్పిన దేవుడు ఇంకెంత మాట్లాడతాడు? దూతల ద్వారా మాట్లాడతాడు.
ఆ దూతలను చూడలేదు, ప్రత్యక్షంగా స్వరం వింటలేరు. మనం ఏ క్రైస్తవులం ఎంత దిగజారిపోయినామో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడనే విషయంలో నేను మీతో చెప్తున్నా. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఎంతమందితో మాట్లాడాడు? ఇప్పుడు అబ్రాహాం తోటి, అందరితో మాట్లాడి షార్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా. ఇక్కడ దేవుడు దూతను పంపించి మరి ఆదుకుంటాడు. ఇంకా కొన్నేళ్ళు డైరెక్ట్ దేవదూతను పంపించే మాట్లాడిండు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు చేసినన్ని దేవుని సన్నిధికే జ్ఞాపకార్థంగా వచ్చినావు. లేదు విశ్వాస గుడికి వస్తున్నావా? నీ గురించి ఎప్పుడన్నా బిడ్డ నీవు చేసిన ప్రతిదీ దేవుని సన్నిధికి వచ్చిందని ఎప్పుడన్నా విన్నావా? నేను ఒకటే చెప్తా, మనం చేసిన అన్ని అక్కడికి మనతో వచ్చి సాక్ష్యం ఇస్తాయి తెలుసా. అందుకే భయం భక్తి కలిగి బ్రతకాలి భూమి మీద. తప్పు చేయొద్దు, అడుసు దొక్కనేలా, కాళ్ళు కడగనేలా పరిశుద్ధులుగా బ్రతకండి. ప్రభు వైపు చూస్తూ సాగిపోతుండాలి. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిండు, దేవుడు దూతల ద్వారా మాట్లాడిండు, ఇంకా దేవుడు దర్శనం ద్వారా కూడా మాట్లాడతాడు. ఇతని మన పటాలంలో కొన్నేళ్ళు 13 గంటల వేళ ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం వచ్చింది. దర్శనంలో దేవదూత వచ్చి, దర్శనం అంటే చూడండి, దర్శనం అంటే ఎట్లా తెలుసా? ఇప్పుడేదో భాషతోటి అన్ని ఎవరుకుంటే చేత కాదు. నువ్వు కళ్ళు మూసినా కనబడాలి, తెలిసినా కనబడాలి. అలాంటివి మీకు ఎప్పుడన్నా కనబడాయా దర్శనాలు? ఒకసారి ఆలోచన. అవును, కనబడతాయి. నేను మీకు చెప్తున్నా కదా, నాకు నాని వాళ్ళ హాస్పిటల్లో లేకపోయినా దేవుడు తన దూతను పంపి ఇట్లా దూర్చిండు. నేను ఇప్పుడు ఎట్లున్నా, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వల్ల చేసిండు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేసిండు. ఏం విరసనన్నా నన్ను ఇట్లా ఎత్తుకొచ్చి కాట వేసిన సందర్భంలో నువ్వు ఉన్నావు కదా. మీరందరూ సాక్షులు కాదా? సంఘం కాదా? దేవుడు తన దూతను మనకు ఆదుకుంటాడు. వింటున్నా, దేవుడు దర్శనము ద్వారా కూడా చెప్తాడు, బిడ్డ నువ్వు అటు వెళ్ళదు, అటు వద్దు అని చెప్తాడు. ఇంకే దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలో అగ్నిగుండంలో కాలుతుంటే 4వ రూపం వారి మధ్యలో లేదా? వారి మధ్యలో రాజేమో ఆవేశంతో చేసిండు, వీళ్ళని బట్టి అగ్నిగుండంలో వేయండి అన్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. మళ్ళా బయటికి తీసి వాళ్ళని పరిశీలించినప్పుడు ఒక తల వెంట్రుక కూడా కమిలిపోలేదు అని వ్రాయబడ్డది. వీరి దేవుడు నిజంగా పూజారుడు అని చెప్పి రాజొప్పుకొని అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవుడు తన దూతను పంపి ఆదుకుంటాడు. ఒకసారి అపొస్తలుల కార్యం 12 చూడండి. 12:5 నుంచి చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడేను. చూడండి, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండ్రు. పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం ఇక్కడ బలంగా ప్రార్థన చేస్తుండ్రు. అయితే దేవదూత వచ్చింది, పేతురు లేచి బట్టలు సరి కట్టుకో. నువ్వు వేసుకునే బట్టల విషయంలో కూడా దేవుని యొక్క చిత్తం ఉంటుంది. లేక అలా చెప్పులు తడుకో, నన్ను ఫాలో గా, నన్ను వెంబడించు అని దేవదూత తీసుకుపోయి మొదటి కావాలి వాళ్ళని, రెండో కావాలి వాళ్ళని, ఈ పేతురు కొరకు వాళ్ళు అక్కడ వండుకున్నారు. తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అలాగే పడుకున్నారు. ఈ పేతురు కాకపోయి ఊళ్ళో వాక్యం అందిస్తాడు. అక్కడ అరే పేతురేడు అని వాళ్ళు చూసుకుంటారు. లేడు, అక్కడ విలేజ్ లో వాక్యం అందిస్తున్నాడు. దేవుని పిల్లల దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు లోకం ప్రపంచం చూడాలంటే దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో ఇక్కడ మీకు అర్థమైన చెప్తున్నా. ప్రత్యక్షంగా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, కళలో కూడా మాట్లాడతాడు. నువ్వు పండుకున్నప్పుడు, మనం పండుకున్నప్పుడు అన్ని కొంతమందికి చెడ్డ కళలు వస్తాయి. ఏం ఆరోగ్యం? పండుకున్నప్పుడు ఎలాంటి కళలు వస్తాయి? యోసేపుకు కళలో దేవదూత కనిపించి, దావీదు కుమారుడైన యోసేపు నువ్వు వెళ్ళి మర్యాద చేర్చుకోమని కళ ద్వారా దేవుడు చెప్పిండు.
అంతేకాదు ఇంకొక యోసేపు కళ్ళ భావం చెప్పే మర్మం కూడా ఫరూక్ పడ్డ కళ చెప్పిండు, దాని భావం చెప్పిండు. మరుగు మాటలను మర్మాలను బయలుపరిచే దేవుడు మన దేవుడు. వింటున్నా ఆయన మీరెప్పుడు కూడా దిగజారిపోకండి. కష్టం, రోగం, మరణం, ఇబ్బంది, ఆర్థిక సమస్యలు ఈ దాకా రాని ఫియర్ నాట్, భయపడకండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎందుకంటే దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్ గా దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఇంకా దూతల ద్వారా మాట్లాడతాడు. మీకు ఒకటి షార్ట్ గా మీ అందరూ తెలుసు కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు సింహంలో వేయబడతాడని దానియేలు విషయంలో రాజు ఆజ్ఞించిన ఆర్డర్ కూడా పాస్ అయింది. దానియేలు యథావిధిగా పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. రాజా, నువ్వు పెట్టిన శాసనము, నువ్వు పెట్టిన ఆర్డర్ చాలా కఠినమైంది కదా. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు ఎక్కడ వేయాలి? సింహం పోతే వేయాలన్నాడు. ఈ దానియేలు ప్రార్థన చేస్తుండే మేము చూసినాం. ఆ కిటికీలు తలుపులు తెలిసి పై అంతస్తు పోయి ప్రార్థన చేసుకుంటాడు. అనగానే దానియేలు పట్టుకొని వచ్చి సింహం బోర్లు వేసిండు. దేవుడు ఏం చేసిండు తెలుసా? సింహాల నోరు మోయించిండు. అవును, డైరెక్ట్ గా మోయించిండు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా నువ్వు దేవునిలో ఉంటే, చర్చికి వస్తే, దేవునితో ఉంటే ఏం భయం లేదు. లోకానుసారమైన తలంపులు, లోకానుసారమైన ఆలోచనలకు దయచేసి మీరు దిగజారిపోకండి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు, దూతలను పంపి మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తాను. ఆగరు పని మనిషే కదా. ఆ పని మనిషిని వెళ్ళగొట్టినప్పుడు ఆ చిన్న పిల్లోని సంగలెత్తుకొని బేర్షెబారణ్యంలో అబ్రాహాము దగ్గర నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత అడవిలో ఇటు అటు తిరుక్కుంటా, అడవిలో నీళ్లు దొరుకుతాయా? ఎండాకాలం ఏం చేయాలి? ఆ చిన్నోళ్ళు ఒక పొద కింద పడేసి, ఇక నేను ఆ పిల్లోని సాగు నేను చూడలేనని ఏడుస్తున్న సమయంలో దేవదూత వచ్చి, హాగర్ ఆ చిన్నోళ్ళు ఎత్తుకో, అక్కడ చూడు నీళ్ళ ఊట ఉంది, వెళ్ళి దాపెట్టు అని చెప్పి. అద్భుతం. అదే దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఒక గొప్ప మర్మం. ఏ దేవుని గుడారమో సమీపించదు. దేవుడు అనేక రకాలుగా నానా విధాలుగా మాట్లాడిన దేవుడు అని రాయబడ్డది. వాక్యం ఏం చెప్తుంది? నానా విధములుగా నానా సమయాలలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని హెబ్రీలకు రాసిన మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. అనేక రీతిలో మాట్లాడాడు. ఎంత మందితో మాట్లాడాడు. ఆమె వేసింది, వెళ్ళింది, ఆమెని దాగింది, చిన్న గిన్నె దాపించుకున్నది, తిత్తిలో మళ్ళీ నీళ్ళు నింపుకున్నది. దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. నువ్వు దేవుడిలో కనెక్టెడ్. ఎవరు కీడు చేయాలన్నా నో ప్రాబ్లం. ఎందుకు తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక తరగతిగా రాలిపోదని మాత్రం సెలవిస్తుంది. వాడు మాంత్రికుడైనా, శోధికుడైనా, ఎవడైనా నీ పేరు లేకుండా వేయాలని వాడు ఎంత ప్లాన్ చేసినా ఏం కాదు. నేను మీకు ఒకటి చెప్తా, ఇంకొకటి చెప్తా. అది ఏ రోజు యేసుప్రభుని చంపాలని చూస్తున్నాడు. లే మర్యాద యేసుడు, ఇదే రాత్రి మీరు యేసుప్రభుని పట్టుకొని ఎక్కడికి పోవాలి? ఐగుప్తుకు వెళ్ళిపోండి, పాడుకొని రాత్రి అని అదే రాత్రి దేవుడు చెప్పిండు. డైరెక్ట్ గా చెప్పిండు. జీవిత యాత్రలో దేవుని వాక్యం చదువుతుంటే ఎంత ధైర్యం, విశ్వాసం అవుతుంది తెలుసా? రోగానికి భయపడ్డావా? కష్టానికి భయపడ్డావా? అప్పులకు భయపడ్డావా? ఏం భయం లేదు. నువ్వు బ్రతుకుచున్నావంటే దేవుని కలిగి బ్రతుకు. దేవుడు అనేక విధాలుగా నానా సమయంగా మన పితరులతో మాట్లాడే దేవుడు మీతో ఉన్నాడు. మనం ఆరాధించేది ఆయన. లేకపోతే మాట్లాడని దేవునితో మొక్కితే వరమే దేవునితో మనం ఎందుకుంటాం? ఎందుకు అఖ్యరత రాని చుట్టం ఎందుకు? మొక్కితే వరమే అని దేవుడు ఎందుకు? అవునా? ఇది వేమన రాసిన పద్యం కాదా? మనము బాధలో ఉన్నప్పుడు చుట్టం వచ్చి పరామర్శించకపోతే వాడు చుట్టమే ఎందుకు, లేకెందుకు? అవునా? చూడండి, నేను నా ప్రియ దేవుని బిడ్డారా, మన దేవుడు బాధలు, వేదనలు, కష్టంలో, రోగంలో, శోధంలో, ఆర్థిక సమస్యల్లో చిక్కిపోయి నశించిపోతున్న మన కొరకు
దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నానా విధాలుగా మాట్లాడే దేవుడు అని రాయబడ్డది. అందుకే ప్రభు స్వరం వినండి, ప్రభు నమ్మండి, ఆయన రక్షకుడని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడాడు దేవుడు? ప్రత్యక్షంగా మాట్లాడాడు, దూతల ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు. ఎప్పుడైనా విశ్వాసి ఇన్ని రకాలుగా మాట్లాడిండు అన్నితోటి. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. కళలు వచ్చి మాట్లాడిండా బిడ్డ? అందులో ప్రత్యక్షంగా మాట్లాడిండా? ఇంకొకటి, దేవుడు ఎట్లా మాట్లాడతాడో మీరు తెలుసుకోవాలని చెప్తున్నా, మీరు నాలాగే చేయాలని చెప్తున్నా. దేవుడు ఆత్మతోటి మాట్లాడతాడు. ఇది చూడండి, ఇప్పుడు దేవుడు ఉండేది ఎక్కడ? గుడిలో కాదు, గుండెలో ఉంటాడు, హృదయంలో ఉంటాడు. నేను వారిలో నివసించి సంచరించదను. దేవుడు హృదయంలో ఉంటాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోండి, దేవుడు మన మనసులో ఉంటాడు. ఏ భయం ఉండదు. నన్నైతే స్ట్రక్చర్ మీద ఇట్లా నెట్టుకొని పోతుంది బండి మీద, అవునా? ఇట్లా చూస్తున్న ప్రేక్షకులు ఇట్లా నెట్టుకొని పోతుండ్రు, అందరు చూస్తుండ్రు, ఎవరు మాట్లాడొస్తలేదు. డాక్టర్లు ఈయన అయిపోతుంది, చచ్చిపోతాడు, తీసుకుపోని వీళ్ళని చెప్తుండ్రు, రవికే గీత వీళ్ళని చెప్తుండ్రు. వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. సైగా చేసి సంతకం పెట్టిన అంతే. దేవుడికి అప్పచెప్పుకున్నాను నేను. నీ జీవితాన్ని నువ్వు అప్పచెప్పుకో, అది లాస్ట్ స్టేజ్ నాది, అంతేనా? నేను మళ్ళీ ఊరికి ఇంటికి ఇక్కడికి వస్తాననే ఆశలు లేవు నాకు. దేవుని పిల్లారా, నేను చెప్తున్నా, నా దేవుడు నిజం ఇట్లా ముట్టిండు. నేను సజీవ సాక్షిని. అనేకులు కూడా నన్ను చూసి, నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 17 చూడండి. యేసుతోటి ఆత్మ ఏమని మాట్లాడుతుందో తొందరగా. లేదా 11:28 అయినా చూడండి. ఆగాపుతో కూడా దేవుని ఆత్మ మాట్లాడుతుంది. వారిలో అగాబు అనుకుడు ఇవ్వబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించాడు. ఆత్మ ద్వారా ఆగమని ఒక ప్రవక్త ఏం చెప్పిందంటే, భూలోకం అంతటా కూడా ఒక పెద్ద కరువు రాబోతుంది. ఓ ప్రజలారా, ఓ అమ్మ నిద్రపోకు, భూలోకం అంతటా ఒక కరువు రాబోతుందని ఆగాము తోటి ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడిందని క్లియర్ గా రాబడ్డది. నేను మీకు మొన్ననే చెప్తున్నా, 5వ తారీఖు కంటే ముందు అమెరికాలో ఒక ఆమె మైలు పట్టుకొని చెప్తాంది, ఓ ఈ పెద్ద సిటీ కోట్లు పెట్టి కట్టిన ఈ యొక్క లాస్ ఏంజల్స్ అనే పట్టణము కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తే అమెరికా వాళ్ళు విన్నారా? ఆమె మాటలు వినలే. అది తలగబోయేది అంటుకొని మంటలు. ఈ రోజుకు 5వ తారీఖు నుంచి ఇవాళ 19 కదా, ఇంకా మండుతూనే ఉన్నది. ఏ మోటార్లు కానీ, జెట్లు కానీ, అవి ఏ ఫైర్ ఇంజన్ కానీ ఆపడానికి వీలే అయితలేదు. మరి ఏం చేద్దాం? దేవుని ఉగ్రతకు ఎవరు తట్టుకోలేకపోతారు. అమెరికా అంటే అగ్రరాజ్యం. అన్ని దేశాల కంటే అమెరికా చాలా ధనవంతమైన దేశం. అదే అంటుకొని పోయింది. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే గోచరం. కోట్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు గుచ్చగల్లా ఈ రోడ్లగా బతకాల్సి వచ్చింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ధన సంపదలు ఇవన్నీ దహించకపోతాయి. దేవుడితో ఉండే భాగ్యం సంపాదించుకోండి. దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుచుండు. ఈ భూలోకమందరికి గొప్ప కరువు రాబోతుందని ఆగాము అక్కడ ప్రకటిస్తే నేను నమ్ముతున్నా. నేను మీ అందరూ చెప్తున్నా, సకల గోత్రంలో వారు దేవుని రక్షణ చూసే రోజు రాబోతుంది. తావుడు, వ్యభిచారం ఇదంతా మానుకోండి, ప్రభు వైపు తిరగండి, రక్షణలోకి రండి. దేవుడు ఆత్మ ద్వారా కూడా మాట్లాడతాడని నేను తెలియజేస్తున్నా. దేవుని బిడ్డారా, అదే అపొస్తలుల 10వ అధ్యాయం 17-22 చూడండి తొందరగా. 10వ అధ్యాయం 17 నుంచి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు
సీమోను ఇట్లు ఏడని విచారించి తెలుసుకొని ఉమ్. వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఎక్కడ దిగున్నాడు అని అడిగిరి. ఉమ్. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఉమ్. ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వచ్చి ఉన్నారు. దేవుని ఆత్మ ముందే చెప్తాను, ఇగో పేతురు ముగ్గురు నీ కొరకు వస్తాను, వాళ్ళు వెతుకుతారు నీ కొరకు, పో లేచి దిగిపో అని చెప్పిండు. నీవు లేచి క్రిందికి దిగి నువ్వు లేచి కిందికి దిగిపో అని ఆత్మ చెప్తుంది. ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో బలపరుస్తుంది. వింటున్నా, పేతురుతోటి దేవుని ఆత్మ మాట్లాడినట్టు నేను మీకు చెప్తున్నా. ఎప్పుడైనా విశ్వాసమో, పాస్టర్వో, భక్తునివో, ప్రవక్తవో దేవుని ఆత్మ మాట్లాడిందా? చూడండి, నేను మీకు ఆత్మ ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు ఏదన్నా తప్పు చేసినప్పుడు మన అంతరాత్మ, అబ్బా నేను అనవసరం లేదు తప్పు చేసిందని మనకు హెచ్చరిస్తుంది లోపల. అయ్యో నేను ఊకేనన్నా తాగింది, నేను తాగొద్దు కదా అని హెచ్చరిస్తుంది. అప్పుడు ఆత్మ మనం హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం అంటే కన్ను మూసిన దర్శన కనబడతాయి. దేవుడు అంతేకాదు, కళ ద్వారా పట్టుకుంటాం కదా, కళలో వచ్చి బిడ్డ అటు గోపు అని చెప్తాడు. నేనైతే నా జీవితంలో నేను మీకు చెప్తున్నా, మాకు ఒక్కటే ఒక పోస్ట్ ఉంది కదా, ఆ ఒక్క పోస్ట్ మీకే వస్తుందని దేవుడు కళ్ళ 1 గంట రాత్రికి చెప్పాడు, డెఫినెట్ పోస్ట్ మీకే అవుతుందని. దానికి ఎంతో మంది మంత్రుల లెటర్లు ఉన్నాయి, కానీ నేను పోయే వరకు ఆ ఒక్క పోస్ట్ ఉన్నది. ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు, కానీ అది మాకే అయింది. ప్రభు వాక్యాన్ని బట్టి నేను షార్ట్ చెప్పుకుంటూ పోతున్నా. నేను దేవుని ద్వారా కళ ద్వారా తెలుసుకున్నా, డైరెక్ట్ దూతల ద్వారా తెలుసుకున్నా, ఆత్మ ద్వారా కూడా నేను తెలుసుకున్నా. ఆ సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. దిగజారిపోవద్దు వాక్యంలో. కష్టాలు, శ్రమలు, రోగాలు, బలహీనతలు, అప్పులు ఏమొచ్చినా భయపడద్దు. మనం ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. ఎన్ని మార్గాల ద్వారా, నానా సమయంలో, నానా విధాలుగా మన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మీకు అర్థమైన దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో. ప్రత్యక్షంగా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడినా, ఇంకా దూతల ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడైనా నీ దగ్గరకు దేవదూతలు వచ్చినాయా? మాట్లాడినా? చదువురాని గొర్రెలతోటి గొర్రెలారా అని మాట్లాడింది, అవునా? ఇంకా దర్శనం ఎప్పుడైనా దర్శనం కలిగిందా? నేను మీకు ఒకటి చెప్తున్నా, నేను దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, దేవుడా ఇన్ని తలుపులు కావాలి, ఇన్ని కావాలంటే దేవుడు ఒక్కటే మాట్లాడాడు. నీకున్న తుమ్మ చెట్లు కొట్టి చేపించమన్నాడు. నాకున్న మన చెట్లున్నాయో కొట్టించి చేపించిన. వింటున్నా? లేకపోతే అయ్యా నువ్వు పోయి పట్టుకురాపో, ఆ చెట్టు కొట్టుకురాపో, నువ్వు దేవుడికి ఒక చెట్టు తేపో అని అడిగినా మీరు సాక్ష్యం ద్వారా దేవుడు చెప్పి ఫస్ట్ దేవుడి మీద డిపెండ్ అయిపోవాలి. నేను నీళ్లు కావాలన్నా ప్రార్థన చేసే, దేని కావాలన్నా మనకు అక్కడ నాలాగా మీరు ఎదగాలి కంటే ఫస్ట్ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడా మరి చెట్లు కొట్టించిన ఏ ఊళ్ళో వస్తారో ఎవరు పోతారో నాకు వాటి సైజులు రావాయా, ఇవన్నీ రావాయా? ఎంత దేవుడు అంటే కడుపు నొప్పితోటి విపరీతంగా కడుపు నొప్పి వచ్చి హైదరాబాద్ లో పనిచేసే ఉప్పు వల్ల సగాన్ని ఇక్కడికి వచ్చిండు. ఆ రోజు ఆయన కడుపు నొప్పి పోయింది, అన్న నేను చేస్తా అన్నాడు. ఎంత అవుతుందంటే దాదాపు 10,000 అయితే అన్నాడు. ఆ 10,000 ఇచ్చేసిన అంతే. బండ్ల ద్వారా కూడా ఇదంతా బండ. ఎందుకు నేను మీకు ఇదంతా చెప్తున్నానంటే దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. మీరేమో నాకు ఎవరో ఏదో వచ్చి ఇస్తాననేది ఏమీ లేదు. నేను నా జీవితాన్ని ప్రభు మీద ఆధారపడ్డా. మీరు దయచేసి కష్టంలో, రోగంలో, బాధలో, వేదనలో, దుఃఖంలో, మరణంలో ప్రభు వైపు చూస్తూ ఇన్ని రకాలుగా మాట్లాడతాడని మర్మం మీకు తెలిసినప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మిగతా ఎప్పుడు దిగజారిపోకండి. ఇంకా దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడంటే ప్రత్యక్షంగా పౌలుతో అపోస్తల కార్యం తీసుకోండి, ఒకటి చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యం 9వ అధ్యాయం పౌలుతోటి మాట్లాడాడు. సౌలా
నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలుతో ప్రత్యక్షంగా మాట్లాడిండు. మీతోటి ఇంకా మాట్లాడలేదా దేవుడు? గుడికుతాం, పెద్ద బయట నుంచి పట్టుకుంటాం, ఎట్లా మీరు ఎదగాలి కదా. చదవండి. దేవుడు ప్రత్యక్షంగా ఆకాశంలో నుంచి మాట్లాడిండు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. చూడండి, అకస్మాత్తుగా దేవుని కార్యాలే అకస్మాత్తుగా జరిగిపోతాయి. సౌలు ఏం చేసిందంటే దేవుని బిడ్డలను చిత్రహింసలు చేయాలి, ఇక్కడ చర్చికి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళను ఆగజేయాలి అనేది సౌలు యొక్క ఉద్దేశం. అకస్మాత్తుగా దేవుడు ఆకాశం నుంచి ఒక వెలుగును అక్కడికి పంపించి ఆ గుర్రం మీదకి వెళ్ళి నేలను పడేసి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, సౌలు ఆర్థికంగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. అధికారంగా ఉన్నప్పుడు మాటలు ఎట్లుంటాయి? గంభీరంగా ఉంటాయి కొద్దిగా కదా. ఏం లేనప్పుడు అని ఉంటాం, అవునా కదా. సౌలుకు పౌరసత్వం ఉన్నది, బాగుమని ఎవరు నువ్వు నన్ను ఎందుకు మాట్లాడతావు అని దేవునితో అంటాను, అవునా. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ఏమంటాడు అక్కడ? సౌలు ప్రభువా నువ్వెవడవు, దేవునితో నువ్వు ఎవడవని మాట్లాడతాడు. ఎందుకంటే ఈయనకు అధికారం ఉన్నది కదా. చూడండి, నేను మీకు ఒక్కటి చెప్తున్నా, ధన సంపదలు అధికారాలు లాంటివి దయించిపోతాయి, కొంతకాలం ఉంటాయి, మనుషుల నుంచి అవి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైనా దేవుడు అన్నప్పుడు దీనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇవాళ మీకు దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు నేను మీకు క్లుప్తంగా చెప్పినాను. ప్రత్యక్షంగా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు, ఇంకా దూతల ద్వారా మాట్లాడతాడు. అదే ప్రత్యక్షంగా అంటే స్వరం ద్వారా. ఇంకొకటి వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. కొంతమంది ఏమంటారంటే ఏం వాగ్దానాలు అని కొంతమంది చెప్తాను. ప్రతి బైబిల్ వాక్యం ఖచ్చితమే, ప్రతి వాక్యము ఖచ్చితమే. వాగ్దానాలు ఆయా సంఘాలను బట్టి కొంతమంది ఇస్తారు. ఒకటి, వాగ్దానాలు మనం తీసుకొని చదివితే తప్పేముంటుంది? కాదు కదా. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వశరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 12 నుంచి చూడు. యేసు ప్రభు వాక్యము ద్వారా ఆయనకు ఒక వాక్యము దొరికింది. 17 నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయనకి ఇవ్వబడ్డది. ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళిండు. యేసు ప్రభు పోయినప్పుడు ఈ గ్రంథం ఆయనకి ఇవ్వబడినప్పుడు ఆ వాక్యం వచ్చింది. ఏంటిది? ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా మీరు ఎటుపోయినా వాక్యం చదువుకొని పొండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు. ఒకవేళ మీకు ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వశరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మది కలగజేస్తుంది. మీరు బైబిల్ చదువుకోండి, చదువు వచ్చిన వాళ్ళని చెప్తున్నా. చదువు రాకపోతే నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో, దాసుకో. ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నేను మీకు ఒకటి చెప్తాను. నేను వాగ్దానాలకు వచ్చేటప్పుడు ఒక్క వాక్యం వచ్చింది ఒకప్పుడు, నాకు బాగా తెలుసు, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తలేను. అందరికి వాగ్దానాలు వస్తే ఎవరు తగిన వాక్యం వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు యెషయా గ్రంథము ఆయనకి ఇవ్వబడ్డదా, ఇవ్వబడలేదా? యేసు ప్రభుకి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీరులకు సువార్త ప్రకటించుటకై అభిషేకించండి. ఇంకా
చెరలో ఉన్న వారికి విడుదలను, ఆ, గుడ్డి వారికి చూపును, యేసుప్రభు ముట్టగానే కళ్ళు వచ్చినాయి తెలుసా? ఆ వాక్యం ఆయనకి ఇవ్వబడ్డదా లేదా? చెరలో ఉన్న వారికి విడుదల వచ్చేసింది. నేను ఇక్కడ వాగ్దానాలు ఇచ్చినప్పుడు గొడ్రాల, ప్రసవ వేదన పడందాలా, జయగీతమిత్ము అని ఎన్నో వాక్యాలు వచ్చినాయి. ఇప్పుడు పిల్లల వల్ల ఆమెకు ఆ వాక్యం పోతే ఏమంటది చెప్పండి? నాకు పిల్లలు ఉన్నాక గొడ్రాలని ఎందుకు వచ్చింది అనగా, నేను మీకు చెప్తున్నా, దేవుడిచ్చే వాక్యము ఖచ్చితంగా నీకు సరిపోయిందే ఇస్తాడు. ఆ మాట నెరవేరుతుంది. వింటున్నా దేవుని పిల్లలు. నేను ఇంకా చాలా చెప్పగలను. ఒకనే నేను వింటే కూడా మూర్ఖంగా మాట్లాడేది. ఆ మాటలు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాకపోయేది. కానీ ఆమె వాగ్దానం తీసుకొని వచ్చింది. మూర్ఖం మాటలు నీ నోటికి రానియమని వచ్చింది. నేను చెప్తున్నా చెప్పండి. అదొక హెచ్చరిక కాదా? దేవుని బిడ్డలారా, నేను వాగ్దానాలు తీసుకుంటే తప్పేం లేదు. ఆ వాక్యం నీ హృదయాన్ని పలక మీద దాసుకో. బాధలో, కష్టంలో నీవు దేవుని వాక్యాన్ని నీకు చదువు రాకుండా నాకు ఈ వాక్యం వచ్చిందని సంవత్సరం అంతా నువ్వు సంతోషపడతావు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. వింటున్నా? వాక్యము విత్తనాలు ఇచ్చినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? దోమ పక్కన పడ్డాయి. ఏమైంది? పక్షులు వచ్చి మింగేసినాయి. నీ హృదయంలో వాక్యం లేకుండా ఎత్తుకపోతే నువ్వు ఏం లాభం? కొన్ని బండ మీద పడ్డట్టు మనం విత్తనం వేసినప్పుడు బండ మీద పడుతుంది. అక్కడ భూమి ఉండదు కాబట్టి, బండ కాబట్టి విత్తనం వచ్చి ఎండిపోతాయి. నేను చెప్పే మాటలు దయచేసి మీ హృదయంలో రాసుకోండి, దాసుకోండి. బాధలో, కష్టంలో, రోగంలో, మరణంలో, దుఃఖంలో దేవుని వాక్యం మీకు తోడై ఆదరిస్తుంది. దేవుడు రాసి చెప్తున్నప్పుడే దేవుని పిల్లరా, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు. అవునా? ఇంకా కళ ద్వారా మాట్లాడతాడు, ఇంకా దూతల ద్వారా మాట్లాడతాడు, ఇంకా వాక్యం ద్వారా, ఇంకా దర్శనం ద్వారా, ఇంకా ఆత్మ ద్వారా. బిడ్డ తప్పు చేయకు, హెచ్చరిస్తాడు దేవుడు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఒక్కటి మీతోటి ఇన్ని రకాలుగా మాట్లాడే దేవుడు ఎన్ని ప్రత్యక్షంగా మాట్లాడతాడు కదా. మరి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు మీతోటి ఎప్పుడైనా మాట్లాడింది అనేది నాకు వస్తాయి. మాట్లాడకపోతే ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభుని స్వరమును విన్నావా? ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభుని స్వరమును విన్నావా? వినగా లేవా? విని నన్ను కాదను కొన్నావా? మనసాక్షితో మాట్లాడగా మన ప్రభు స్వరమును కొనలేదా? మనసాక్షితో మాట్లాడగా మన ప్రభు స్వరమును కొనలేదా? ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభుని స్వరమును విన్నావా? విన్నావా? వినగా లేదా? విని నన్ను కాదను కొన్నావా? భక్తులు బోధించగా మన ప్రభు స్వరమును కొనలేదా? భక్తులు మన ప్రభు స్వరమును కొనలేదా? చాలు. ఇంకోటి నేను మీకు చెప్తా, దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడి చెప్తా. ఇంకోటి
దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆగద్దు మాట్లాడలేదా కనబడుతుందని ప్రవక్తల ద్వారా అన్నానికి ఇలా జరగబోతుంది, తమ్ముడికి ఇలా జరగబోతుంది, జాగ్రత్త అన్నప్పుడు అలర్చి ఉండాలి. ఏమైతే నువ్వు చెప్పేదే మాకు తెలిసిందంటే మునిగిపోతావు. నేనేం చెప్పలేను కదా. దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా. ఇది చూడండి, యెషయా ప్రవక్తతోటి దేవుడు చెప్పిండు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆయన మరణమైపోతాడు, పోయి చెప్పు అన్నాడు. దేవుడు చెప్పిండు కాబట్టి వెళ్ళి చెప్పిండు, అయ్యా ఏ నీ ఇల్లు సొక్క పెట్టుకో, అయిపోయింది, నువ్వు చనిపోతున్నావు అని చెప్పిండు. చెప్పితే హిజ్కియా లాస్ట్ స్టేజ్ ఏం చేస్తాడు, తన తల బెడ్ మీదకి వెళ్ళి ఇట్లా తిప్పుకొని, దేవుడా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ లోకాన్ని ఇచ్చి నీ దగ్గరకు వస్తున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎట్లా ప్రవర్తించినో జ్ఞాపకం చేసుకో అని చెప్పి కన్నీళ్లు కార్చుకుంటూ దేవుడికి ప్రార్థన చేసిండు. దేవుడు ఆ ప్రవక్త చెప్పిన మాటలు విని ప్రార్థన చేస్తే ఎంత ఆయుష్ ఇచ్చిండు, 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చిండు. దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా, దేవుడు ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడతాడు. ఇప్పుడు అమ్మానికి ఇలా జరగబోతుంది అని చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మాలి. ప్రవక్తలు ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడు, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని నయమాన్ని చెప్తే కోపంగా పోతాడు. నువ్వేంది, నేను ఒక పోలీస్ ఆఫీసర్, నాకు నువ్వు చెప్పడం ఏంది, నేను ఒక సైన్యాధిపతిని, నువ్వు ఎక్కడైతే రోగం ఉన్నదో అక్కడ వచ్చి ముట్టి ప్రార్థన చేస్తాడని నేను అనుకున్నా. కానీ నువ్వు ప్రార్థన చేయమంటే అక్కడ మునుగుమంటావా, ఆ నీళ్ళలో మునుగుమంటావా అని ఆవేశంగా కోపంగా పోతున్నప్పుడు మళ్ళా రిటర్న్ అయిపోతున్నప్పుడు అదే యోర్దాను వచ్చింది. ఒక పన్నుడు అన్నాడు కదా, అయ్యా నేను మునిగి శుద్ధులో రమ్మన్నాడు కానీ మరి వేరే రకంగా ఏం చెప్పలేదు కదా, ముందుగా రాదయ్యా అనగానే రథాన్ని ఆపి దిగి మునిగిండు వేసిండు 7 సార్లు మునిగి లేసే వరకు రోగమంతా పోయింది, పసిపిల్ల దేవం వల్ల అయింది. అప్పుడు మళ్ళా నయమని ఏం చేసిండు, తిరిగి అయ్యా కొత్త బట్టలు తెచ్చిన తీసుకో, వెండి తెచ్చిన తీసుకో అని మళ్ళా తెచ్చిండు. నీ బట్టలొద్దు వెంటొద్దు, నాకేమొద్దు అన్నాడు. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పుడు కేసీఆర్ బట్టలు ఇస్తానంటే అందరు పోయి మాస్టర్లే తెస్తాను. ఇక్కడ దేవుని వాక్యం విడిచిపెట్టి బట్టల కొరకు కాదు, పోషణ కొరకు కాదు, దేవుని వాక్యంతో నింపబడాలి జీవితం. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, వింటున్నా ఎన్ని రకాలుగా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, ప్రత్యక్షంగా మాట్లాడాడు, దూతల ద్వారా మాట్లాడాడు, ఆత్మ ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు అన్నప్పుడు మీరు ఎందుకు దిగజారిపోతుంది ఈ క్రైస్తవ సమాజంలో రోషం కలిగి? ఆ చిన్న స్వామియులు దేవుడి స్వరం విన్నప్పుడు, బిడ్డ నువ్వెందుకు తినవు, ఇంకా ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం సంపాదించాలి, ఎక్కడ తిందాము, ఏం చేద్దాం, ఈ ఆలోచన మర్చిపోండి. ఏ నాటికి ఆ నాటికి చాలు. ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి. నేను షార్ట్గా చెప్తున్నా, అనేక రకాలుగా నానా విధాలుగా నానా సమయాల్లో దేవుడు మాట్లాడండి. కాబట్టి మీరు ప్రభు స్వరాన్ని వినడానికి సిద్ధపడి ఉండండి, ఆశీర్వదింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. అనేక విధాలుగా మీరు మాట్లాడారు. బాధలు, కష్టములు, శోధనలు, దుఃఖములు, వేదనలు, నశించిపోయే స్థితిలో ఉన్న ఈ బిడ్డలతో అనేక రీతులుగా మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దేవుని ప్రార్థన ఆలకించి నీ బిడ్డలను లైవించిన కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభు ప్రత్యక్షంగా మాట్లాడండి, ఆత్మ ద్వారా మాట్లాడండి. నీ బిడ్డలతో ప్రభు దర్శనం ద్వారా, కళ ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా హెచ్చరించండి. ప్రభు దేవా, ఇన్ని రీతులుగా మేము దిగజారిన స్థితిలో మమ్మల్ని బలపరిచి ఈ లోకంలో నడిపించమని ఇంకా ప్రభు ప్రవక్తల ద్వారా హెచ్చరించండి. ప్రభు
ఆయన నిజంగా అమెరికాలో ఆమె ప్రవచించినప్పుడు వారు నమ్మలేకపోయిండు, కారణంగా నమ్ముతుంది. దేవాన్ని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా సంఘంను, నా గ్రామంను, నా మండలంను, నా జిల్లాను, నా రాష్ట్రంలో, నా దేశంను కాపాడండి. ప్రతి మిమ్మల్ని తెలుసుకున్నట్లు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అధికారులకు చక్కటి ఆలోచన, వివేచన, జ్ఞానం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మా దేశంలో క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి. మా బ్రతకాలంతా కృపాక్షేమను మా వెంట వచ్చినట్లు ఆశీర్వదించమని, విన్న వాక్యంలో వారి వెనుకల్లో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.